బ్రో నీకు చిన్న స్టోరీ చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడు. లాస్ట్ లో వర్త్ ఊరమా వర్త్ అని నీకే అని మా ఊరు సైడ్ ఒక వృద్ధాశ్రమం ఉంది బ్రో. ఆ వృద్ధాశ్రమం వచ్చేసి క్రిస్టియన్స్. మనకు తెలిసిందే కదా, ఇంకా వృద్ధాశ్రమం వాళ్ళంటే ఎక్కువ క్రిస్టియన్స్. ఆ వృద్ధాశ్రమంలో ఏంటంటే ఇంకా చుట్టుపక్కల ముసలోళ్ళు ముతకోళ్ళు అనారోగ్యంతో ఉండేవాళ్ళు వాళ్ళందరూ జీవిస్తూ ఉన్నారు. దానిలో ఒక ముసలామ, ఒక్క ముసలామ ప్రత్యేకమైంది. ఆమెకు సపోజ్ 70 years ఉండొచ్చు ఆల్మోస్ట్ నాకు తెలిసి. ఆమె ప్రత్యేకమైంది ఎందుకు అంటున్నానంటే వీడియో ఎండ్ వరకు చూడు, చెప్తాను ఖచ్చితంగా. నేను ఆ వృద్ధాశ్రమాన్ని నడిపే వాళ్ళందరూ వచ్చేసి మొత్తం క్రిస్టియన్స్ బ్రో. వాళ్ళంతా యేసు ప్రభుని కలుస్తున్నారు. బట్ మనకేంటంటే క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఇక్కడ. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ వృద్ధాశ్రమంలో అక్కడ ఉండే ముసలోళ్ళందరినీ వాళ్ళు క్రిస్టియానిటీలోకి చేంజ్ చేసేసారు. కానీ నేను చెప్పాను కదా ఈ ప్రత్యేకమైన ముసలామా అని చెప్పి, ఆమె వచ్చేసి శనివారం గుడికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చారు. అక్కడ ఉండే వాళ్ళు 2-3 times గమనించి, అమ్మా నువ్వు అలా వెళ్ళకూడదు, అలా వెళ్ళి పూజలు చేయకూడదు, మా దేవుడికి పడదమ్మా అలా పూజలు చేయడం అని చెప్పారు. అయినా కానీ ఆ పెద్ద ఆవిడ పూజ చేయడం మాత్రం మానలేదు. వాళ్ళు మాత్రం లాస్ట్ కి డిసైడ్ అయ్యారు, ఆమెను బెదిరించారు. సారీ బ్రో, పార్ట్ 2 తప్పేదట్లేదు. వెల్కమ్ టు విక్రమాదిత్య యూట్యూబ్. పార్ట్ 2 లో మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.